ఇది యుద్ధం కాదు, మానవత్వంపై దాడి. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేసింది భారత్. కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుందని స్పష్టం చేసింది. కానీ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ని ఖండిస్తూ వారి మసీదులు, పవిత్ర స్థలాల మీద దాడి చేసినట్టు ఆరోపించింది. దానికి ప్రతిదాడిగా అమాయకపు ప్రజల్ని చంపుతుంది పాకిస్తాన్ సైన్యం సరిహద్దులోని అమాయకపు ప్రజలపై విరుచుకుపడుతుంది. రాజోలి, కుప్పారా, బరముల్లా, ఉరి సెక్టార్లలో, ముఖ్యంగా పూంచ్ సెక్టార్లలో మరణ మృదంగం మోగుతుంది. బాల్కట్, మేటర్, మాన్కోట్, కృష్ణా ఘాట్ ప్రాంతాల్లో తుపాకీల గుల్లాలు పేలుతున్నాయి. నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పూంచ్ ప్రాంతంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 15 మంది పౌరులు చనిపోతే 59 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒక సైనికుడు, 4 పసిపిల్లలు కూడా ఉన్నారు. ఇది ఎంత దారుణమైన చర్య! అధికారులు ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారత సైన్యం పాకిస్తాన్ కాల్పులకు ధీటుగా బదిలిస్తుంది. ఈ యుద్ధంలో భారత్ సైనికులకు ఏం కాకూడదని ఆశిస్తూ జై హింద్.